ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను దూషించిన అంశానికి సంబంధించి మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానిపై మచిలీపట్నం ఎనుగుదురుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పేర్ని నాని క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను నిన్న విచారించిన హైకోర్టు పేర్ని నానికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. పేర్ని నానిపై నమోదైన కేసులు 7 ఏళ్లలోపు శిక్షకు సంబంధించినవేనని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 35(3) ప్రకారం ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. పేర్ని నాని క్వాష్ పిటిషన్ కొట్టివేసింది. తదుపరి విచారణను మార్చి 12వ తేదీకి వాయిదా వేసింది. 550 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ కడతామేంటి అంటే మాట చెప్పటం, శంకుస్థాపన చేయటం, ఓపెన్ చేయటం ఇవన్నీ కూడా జగన్ నేను చూస్తే మనకు ఒకటే అనిపిస్తుంది. 14 ఏళ్లు, 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్లు ముఖ్యమంత్రి చేసి ఏంటి తగలేను? 5 ఏళ్లు, 4 ఏళ్లు చాలు కదా. ఏంటి ఎవరికి శాశ్వతం కాదు పదవి అనేది. ఎవరైనా ఎప్పటికప్పుడు మాజీ అవ్వాల్సిందే. కానీ ఉన్నప్పుడు ఏం చేశాం? 10 మందికి గుండెల్లో నిలిచేట్టుగా చేశామా? ఈ రాష్ట్రంలో గుర్తుండిపోయేట్టుగా, చరిత్రలో మంచిగా మన గురించి ఒక్క మాట అన్నా ఉండేట్టుగా బతికామా అనేది జగన్ చూసి నేర్చుకోవాలి ఎవడైనా. మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, చిన్నోడు అయిపోయాడు నాకన్నా. లేకపోతే 2 కాళ్ళకి నమస్కారం, పాదాభివందనం. ఈ ఊరిని ఇంత గుండెల్లో బందర్కి యూనివర్సిటీ ఇచ్చా అంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. సగం గ్రామాలకి దాదాపుగా 17 నుంచి 18 గ్రామాలకి తాగుతాకి గుక్కడి నీళ్లు కావాలంటే మంచిళ్ళు ఇచ్చినవాడు రాజశేఖర రెడ్డి. ఇళ్ల స్థలాలు కావాలంటే 25,000 మందికి, ఇల్లు లేని నిరుపేదలకి 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. ఆయన కాళ్ళకి నమస్కారం. బాబు, ఆ విజయమ్మ గారి కన్నా వేళ విశేషం. ఇంతమంది గుండెల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భూమి మీద బతికున్నంత వరకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఒక బంగారు అక్షరాలతో చరిత్రలో మాత్రం ఒక పేజీ మాత్రం ఉంటది. ఇది చాలు. అటువంటి నాయకత్వంలో నేను ఈయన అందరం ఆ జెండా మోసినందుకు కాలరెడ్డి తిరుగుతాం. చచ్చే వరకు కూడా గర్వంగా బతుకు.